సంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ రాజశేష చేతుల మీదుగా పోటీ పరీక్షల పుస్తకాలను బహుకరించిన వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజాయ్ అనంతకిషన్ ఇతర సంస్థ సభ్యులు. అలాగే ఆర్గటి పాండే గుప్తా గారు పరీక్ష నాయకులు ఆయన అధ్యక్షులుగా లీడర్స్ కోసము ఆయన ఉన్న గ్రంథాలయంపై విజయవాసరి సంగారెడ్డి పట్టణ వచ్చిన స్టూడెంట్స్ విద్యార్థులందరూ కూడా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ కార్యక్రమానికి పిలవగానే మా ఆర్గనైజేషన్ తరఫున నేను గౌరవనీయులు శ్రీ సంగారెడ్డి ఐఏఎస్ కలెక్టర్ శ్రీ రాజా గారిని రావడం చాలా సంతోషకరం. మరి మా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ మరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరహరెడ్డి గారు కూడా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ తరఫున స్వాగతం పలుకుతున్నాం. మరి ఈ కార్యక్రమం ముందున సంస్థ తరఫున కలెక్టర్ గారికి అలాగే నరహరెడ్డి గారి చైర్మన్ గారికి బుకే మరియు శాఖలతో సత్కరించేసిందిగా ఆమె పాండే గారిని కోరుతున్నాం. సార్ ఇట్లా సార్ ఇంకో బుకే చైర్మన్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గోపాల్ జానకిషన్ గారు సంస్థ జనరల్ సెక్రటరీ పుల్లూరు ప్రకాష్ చైర్మన్ ఏ బాబు సభాయ మహా ఈరోజు ఈ కార్యక్రమానికి తన అమూల్యమైనటువంటి సమయాన్ని చేసి చాలా స్టెప్స్ ఉన్నాయి కాబట్టి సార్ చేయలేదు. థ్యాంక్ యూ. మరి కార్యక్రమంలో ముఖ్యాతిథి సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ శ్రీ గౌరవనీయ శ్రీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సంతాప సభలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది చనిపోయినప్పుడు అటెండ్ కావాలంటే చాలా మందికి కష్టము. అటువంటి వారికి సంతాప సభలు ఏర్పాటు చేసి వారి కుటుంబానికి ఒక చేదోడు ఆదోడుగా అంటే ఆప్తులుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదొక వినూత్నమైన కార్యక్రమం. 5K రన్ చేయడము అంటే కిరణ సైక్లోన్ బాధితుల కోసం 5K రన్ చేయడము. తర్వాత కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లో చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజెస్ లో డైలీ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, తర్వాత నిత్యావసర సరుకులు ఇవ్వడము, కూరగాయలు సప్లై చేయడము, ఇటువంటివన్నీ కూడా దాదాపు 6 months చేయడం జరిగింది. రోజు చాలా సుదినం అండి. మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మరి ఒక కార్యక్రమం విద్యార్థులకు అందులో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల కోసము ప్రాంతాలాడే విద్యార్థులకు వారికి సంబంధించిన పుస్తకాలు మరి సంస్థ ద్వారా ఇవ్వడము, సంస్థకు దాతలు ఇచ్చిన సహకారాన్ని సద్వినియోగం చేసుకొని
మరి మీరందరూ భవిష్యత్తులో మరి ఇలాంటి వేడుకల మీద ఐఏఎస్గా ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి మరి మీకు తోచిన స్థాయి కూడా మీకు వచ్చిన జీవితంలో 5% 10% మీరు కూడా దానం చేస్తే ఇది తరతరాల అందరికీ పనిచేస్తుంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సభలో ఉన్నటువంటి ఇవాళ ఒక సామెత ఉందన్నమాట, చిరిగిపోయిన చొక్కాను కొనుక్కోగానే ఒక పుస్తకం కొనుక్కోవాలి. చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా విలువ ఉంటుంది. ఇవాళ ధనం అనేది సంపద అనేది కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది. అది రాబోయే కాలంలో ఉంటుందా ఉండదా అని మనం చెప్పలేము. పెద్దల విషయం ఇంత పెద్ద హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మనకంటూ బుక్స్ సెట్స్ తెచ్చేసి మనకు డిస్ట్రిబ్యూట్ చేసి మన ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నారు. వాళ్ళు మాట్లాడే 2 నిమిషాల మాటలు మీరు వినలేకపోతున్నారు. మీకు అంత ఓపిక లేనప్పుడు ఇంత పెద్ద సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారు? సో మనం ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలో పేషెన్స్ కూడా అంతే ఉండాలి. సక్సెస్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లో రాదు, టైం తీసుకుంటారు. సో మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు 10 నిమిషాలు మీటింగ్లో కూర్చోవడానికే మీకు పేషెన్స్ లేనప్పుడు మీరు లైఫ్లో సక్సెస్ వరకు ఎట్లా ఓపిక పడతారు? సో కాన్సన్ట్రేషన్ ఎంత ఇంపార్టెంటో ఫోకస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంత హెల్ప్ చేస్తున్నందుకు మనం వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు, థ్యాంక్స్ ఒక్కటే చెప్పగలుగుతాం. సో అదన్నా హార్ట్ఫుల్గా చెప్పాలి. వైద్య సంస్థ ఇవే సేవా కార్యక్రమాలు ఇస్తారు. కానీ విద్యార్థులకు మాత్రం అర్థం చేసుకుంటారు అన్ని విషయాలు. ఎవరైతే ఈ పోటీ పరీక్షలకు తయారవుతున్నారో వాళ్ళు ఎప్పుడు కానీ గ్రూప్ 2 మన పోస్ట్ రావాలనుకున్నప్పుడు గ్రూప్ 3 టార్గెట్గా పెట్టుకోవడం. ఎందుకంటే ఒక హైయెస్ట్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనకి 9 పోస్టు సులభంగా రావడానికి అవకాశం ఉంటుంది. అందరూ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకుంటే కనీసం గ్రూప్ 3 4 అన్నా స్టార్టింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన ఉద్యోగం వచ్చిన తర్వాత అది మనం పోరాటం చేయొచ్చు. ఖచ్చితంగా మీరు విద్యార్థులందరూ కూడా కింది స్థాయి పోస్టు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సూచన చేస్తున్నాను. ఎందుకంటే స్వల్ప సమయం ఉంది కాబట్టి ఇప్పుడే మీరు కష్టపడేది అవసరం ఉంటే రోజులో 18 గంటలు కష్టపడండి, 6 గంటలు నిద్రపడుతుంది ఎగ్జామ్స్ అయిన వరకు. తర్వాత మనకు వచ్చిన తర్వాత ఏదో ఒక పోస్టులో సెట్ అయిన తర్వాత మళ్ళీ మనం గ్రూప్ ఎగ్జామ్స్ రావడం చాలా మంది ఉన్నారు. గ్రూప్ 4 జాబ్ సంపాదించి దాంట్లో కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ టార్గెట్ తీసుకోవాలని కోరుకుంటూ విద్యార్థి దశ నుంచే ఇప్పుడు రాజకీయాల్లో 2వసారి కౌన్సిలర్గా వచ్చాను. నేను చదువుకునే రోజుల్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన బుక్స్ చదవాలంటే లైబ్రరీ ఒకటే, అప్పుడు ఒకటే 15 years బ్యాక్. ఈ బుక్స్ ఇంత మార్కెట్లో ఇట్లా దొరికేటి కాకుండా ఏదైనా చదవాలంటే కాంపిటీషన్. మనం చదువుదామన్న బుక్ వేరే అతను తీసుకుంటే అతను మొత్తం కంప్లీట్ చేసే వరకు వెయిట్ చేస్తుంటే సామాన్యంగా లైబ్రరీలోకి వచ్చి చదివే విద్యార్థులంతా కూడా బిలో పావర్టీ లైన్, మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు. హై క్లాసు కొద్దిగా డబ్బు పెట్టి కొనుక్కునే వాళ్ళు ఎవరైతే వాళ్ళు బుక్స్ కొనుక్కొని ఇంటర్నే చదువుకుంటారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల భావి భారతం మంచి మార్గంలో రేపు గ్రూప్ 1 ఐఏఎస్ ఐపీఎస్, గ్రూప్ 1 ఆర్డీఓ ఎంఆర్ఓ అయితే ఖచ్చితంగా అందరికీ ఒకరోజు కాకపోతే ఒకరోజు మీ సంస్థ చేసిన సాయం 100% గుర్తుంటుంది. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని నేను కూడా నమ్ముతాను. కాబట్టి ఇట్లాంటి స్వచ్ఛంద అభినందించడం అంటే నా అభినందించేది కాకపోవచ్చు, కానీ చాలా సంతోషం, వెరీ హ్యాపీ. ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మీరు 10 మైళ్ళు నడిచేది ఉంటే మీ ఏం 11వ మైల్ మీద ఉండాలి. మీరు 10 కిలోమీటర్లు నడిచేది ఉంటే 12 కిలోమీటర్ల మీద టార్గెట్ చేసిపోతేనే ఈ రోజున కాంపిటీషన్ లో మనం సక్సెస్ కాగలుగుతాం. మనము చేసే కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో జీవితంలో అన్నింటికంటే ముఖ్యం. ఆ సేవా కార్యక్రమాల్లో కూడా మనకు లాభాపేక్ష లేకుండా ఇతరులకు ఉపయోగపడే రకంగా చేయడం అది చాలా ఉత్తమం. మనం ఆలోచించి ఏంటంటే వేరే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, మనం మంచిగా ఉండాలి, మన కార్యక్రమాలు బాగుండాలి, వేరే వాళ్ళకి ఉపయోగపడాలి. మన భారతదేశంలో ఎన్నో రంగాలలో మన పౌరులు ఎన్నో రంగాలలో ముందు వాసవి మాయిలు స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సేవా కార్యక్రమం భాగంగా మనిషికి జీవితానికి తృప్తినిచ్చేది ఏ నాయకుడితో చేసినా, ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని బిల్డింగ్ కట్టినా, ఎంత ల్యాండ్ ఉన్నా తృప్తి ఒక సేవలే ఉంటుంది. ఆ సేవనే లాస్ట్కు బంతి కూడా ఎంత దూరం ఎక్కినా
లాస్ట్ జీవితంలో ఆశ మిగిలేది ఆ సర్వీసే ముఖ్యం. ఆ సర్వీస్నే నేను మొదటి నుంచి నా లైఫ్ అంతా నా చదువు లైఫ్ అంతా సర్వీస్కి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక నాయకుడిగా మా ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు నాయకుడిగా ఇదే గ్రంథాలయ సంస్థ చైర్మన్గా 7 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు కూడా సంస్థలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే. ఇప్పుడున్నాయి, అప్పుడున్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా మనం అడగగానే గవర్నమెంట్ ఇవ్వదు, ఎన్నో రిటర్న్ రావాల్సి వస్తుంది. రాష్ట్రం కూడా మన ఒక గ్రంథాలయ సంస్థ ఒక మెలగే పనిచేయదు. రాష్ట్రంలో అన్ని గ్రంథాలయ సంస్థలకు కూడా అన్ని బుక్స్ పంపాలి, అన్ని రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి మాకు తోచిన విధంగా ఇక్కడ స్టూడెంట్స్కి కొంత మా వంతు కృషిగా ఇవ్వడం సంస్థ చైర్మన్గా మాట్లాడి ఈరోజు బహుకరించడం జరిగింది. మేము ఒక విషయం చెప్తాను ఏంటంటే, ఏదానం గొప్ప అంటే అన్నదానం గొప్ప అనంటారు, కానీ విద్యాదానం కూడా గొప్ప అనే నినాదం ఉంది. అన్నదానం గొప్ప ఎంతనో విద్యాదానం గొప్ప అని ఉంటారు. ఈరోజు మనం భోజనం చేసేది, ఎవరైనా అన్నదానం చేసేటైతే మధ్యాహ్నం 1 గంటలకు భోజనం చేస్తే మనం రాత్రి మళ్ళీ ఆకలి అవుతాయి. కానీ రాత్రి మన చిల్లర నైట్ ఎక్కడ అవుతారు అన్నదానం చేయాలి, వాళ్ళు పెడితేనే తినాలి, లేకపోతే మనమన్నా చేసుకొని తినాలి. కానీ విద్యాదానం అట్లా కాదు. ఒక్కసారి మనం విద్యాదానం చేసినట్టయితే లైఫ్ లాంగ్ మన జీవితాంతా మనం సెటిల్ అయిపోతాం. ఈ దానం గొప్ప. విద్యాదానం అన్నదానం ఒక రోజు పెట్టరు, కానీ విద్యాదానం చేసినట్టయితే ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాడు గుర్తుండే కూడా దానం చేస్తారు. కాబట్టి ఈ మార్గం మంచి మార్గం ఉంటుందని చెప్పి మీరు కూడా పెద్దగైన తర్వాత ఒక బుక్ మీరు చదువుకున్న వాళ్ళకి ఇంకొకరికి సాయం చేయాలి. చదువుకున్న వాళ్ళు మనం సాయం చేయాలి. మనం కష్టపడి మనం ఈరోజు 50,000 సంపాదించడం అంటే ఒక 10,000 15,000 సర్వీస్కి తీయాలి. అన్నిటికీ ఏదో దానికి సర్వీస్కి తీయాలి. తీస్తే 2% 3% సర్వీస్కి ఇచ్చినట్టయితే మనం కన్న తల్లిదండ్రులకు పుట్టించిన భగవంతుడు కూడా ఈరోజు సంతోషపడతాడు. నేను కింద పంపించినందుకు వీడు మంచి పని పైకి వచ్చినాను. ఆ విధంగా అందరూ సర్వీసులో కోటాలు మీరు అందరూ ఇందులో ఈరోజు ఇచ్చి మేము వెళ్ళిపోతాం. కానీ ఈరోజు మీ ద్వారానే ఇందులో ఎంతోమంది సార్లకు ఐఏఎస్ డైరెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు ఎంతోమంది ఉన్నతంగా చదవకపోతారు. మీరు అందరూ కూడా మేము ఈరోజు కనబడతాం, రేపు పొద్దున మీ మనల్ని కనబడం. కానీ మేము చెప్పేది దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ అందరూ కూడా చదివి బయటకు పోయిన తర్వాత మేము ఈ ప్రొఫెషన్ పోయిన తర్వాత సర్వీస్లో ఒక 10% మీరు కూడా వినియోగించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా సార్కి టైం తక్కువ ఉంది కాబట్టి ఒక 2-3 మాట్లాడిస్తాము. మీరు ఈ కార్యక్రమం ఉద్దేశించి 2 నిమిషాలు ఆంపాటి కృష్ణమూర్తి గారు సంఘం అధ్యక్షుడు కాబట్టి ముందుగా వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. సేవా సంస్థ అధ్యక్షులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ గవర్నమెంట్ పెద్దలు గోపాల్ రాధాకృష్ణ గారు, ఐఏఎస్ డిప్యూటీ కలెక్టర్ రాజశ్రీ సాగర్, ఓ ఆర్గనైజేషన్ని ఒక సేవా సంస్థగా రూపొందించి మీ సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి మరి వాసవి స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ పెద్దలకు, మెంబర్స్కి, ముఖ్యంగా మా ఇల్లు సేవా సంస్థ మరి స్థాపించి అనేక కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా వైకుంఠ రథాలు కానీ, అంటే సమాజంలో ఏ ఒడుగుదిడుగులు జరిగినా మా వంతు సహాయం అందిస్తాం, మేము సేవలు అందిస్తాం అని ముందుకు రావడం నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా నేను అందరి తరఫున వారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. భవిష్యత్తులో మన సమాజం కోసం, మన చుట్టూ ఉండే మన వాళ్ళ కోసం ఎంతో కొంత సేవలు అందించాలనే ఉద్దేశాన్ని మరి చివరికంట మీరు కొనసాగించాలని చెప్పి కొనసాగిస్తారని ఆశిస్తా ఉన్నా. పోతే ముఖ్యంగా చాలా మంది పెద్దలు ఇక్కడ మాట్లాడారు, అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పలేదు. నిజంగా వాస్తవం అని. ఒకసారి మరి విద్య నేర్చుకుంటే ఎవరు కూడా దాన్ని మన నుంచి దొంగలించలేదు. ఎంత ధనం ఉన్నా, డబ్బున్నా, ఇంకే రకాల ఆహారం విలువలున్నా దొంగిలించడానికి అవకాశం ఉంటుంది. కానీ విద్యను మాత్రం మనం దొంగిలించుకోవడం ఎవరికి కూడా సాధ్యం కాదు. కాకపోతే మనకున్న విద్యాదానాన్ని ఇంకొకరికి అందించే విధంగా భవిష్యత్తు మనం కూడా ఆ విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని నేను మరి అందరినీ కూడా కోరుతాను. ముఖ్యంగా విద్యార్థులు సోదరుడు తమ్ముడు చరణ్ బాగా మాట్లాడు, నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు గ్రంథాలయంలో రీడర్, ఇక్కడికి వచ్చి చదువుకునేది. తమ్ముడు సంతోష్ చెప్పినట్టుగా అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. చదువుకోవడానికి కాలేజీలు మా టైంలో గవర్నమెంట్ కాలేజీలు ఎక్కడో ఒకటి ఉంటుండే,
సరిపోయిన సిబ్బంది ఉండకుండే, చదువుకుందామంటే లైబ్రరీలలో కూడా పుస్తకాలు ఉంటుండే కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుండే, రద్దీ ఉంటుండే. ఎప్పుడు వచ్చినా అతను ఎప్పుడో బుక్ వదిలిపెట్టడం మేము ఎప్పుడు అనుకుందామని ఎదురు చూసుకుంటూ వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినా చదువుకోవడానికి ఉత్సాహం తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న అనేక ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, అంటే కంప్యూటర్స్ కానీ మొబైల్స్ కానీ వీటికి అడిక్ట్ అవుతా ఉన్నాం. టీవీలు కానీ సినిమాలు కానీ ఎంతసేపు వాటి మీదే వ్యాపకంగానే ఒక పుస్తకం చదువుకుందాం, మన మెమరీని పెంచుకుందాం అనే జిజ్ఞాస ఆలోచన తగ్గింది. చాలా శుభ కార్యక్రమం జరుగుతూ ఉంది మన డిస్ట్రిక్ట్ లైబ్రరీలో. దానికి ఇప్పుడు వాసవి మా ఇల్లు స్వచ్ఛత సంస్థ తరఫు నుంచి కాంపిటేటివ్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లహారెడ్డి, సంస్థ చైర్మన్ ప్రెసిడెంట్ తోపాజీ అనంతకృష్ణ, ఎక్స్ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ కృష్ణ గారికి, చాలా మంది అంటే ఆల్రెడీ మన డీటెయిల్ గా మాట్లాడడం జరిగింది. కొంత ఇంకా వేరే కార్యక్రమం కూడా ఉన్నాయి, తక్కువ టైం ఉంది, నేను ఎక్కువ మాట్లాడలేదు. కానీ వాసవి సంస్థ తరఫు నుంచి మా ఇల్లు సంస్థ తరఫు నుంచి చాలా సోషల్ యాక్టివిటీస్, చాలా మంచిగా కార్యక్రమం జరుగుతూ ఉంది. మన సంగారెడ్డి మున్సిపాలిటీకి వైకుంఠ రథం కూడా మొన్న చాలా అవసరమైతే సంగారెడ్డి మున్సిపాలిటీ కూడా పంపిణీ చేయడం జరిగింది. కోవిడ్ టైంలో కూడా వారు ఎంతమంది సఫర్ చేసినా కూడా వారికి ఫుడ్స్ ఇవ్వడం, మెడిసిన్స్ ఇవ్వడం, చాలా మంచిగా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది చాలా సంవత్సరాల నుంచి మంచిగా కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక చాలా గొప్ప కార్యక్రమం, చాలా అంటే చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ మాట్లాడారు, విద్యాదానం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ నియర్ అండ్ నియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆల్సో. మన ఇప్పుడు ఈ లైబ్రరీ ఫెసిలిటీ అంటే జనరల్ గా మిడిల్ క్లాస్ పేదవాళ్ళు వారు ఎక్కువ మాట్లాడుతున్నారు, వారు ఎక్కువ ఇక్కడ వచ్చి ఇక్కడ చదువుతున్నారు. బుక్స్ అంటే ఉన్నాయి మన దగ్గర, ఆల్రెడీ చూస్తున్నాము, దగ్గర ఇన్ని షెల్ఫ్స్ లో బుక్స్ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరికి బుక్ ఉండాలి అంటే కొంత కష్టం అవుతుంది. కొంత బుక్స్ షార్టేజెస్ ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళు అందరూ షేర్ చేయాలి. ఇందాక చెప్పారు, మన సంతోష్ గారు కూడా చెప్పారు, ఫస్ట్ ఎవరైనా ఒకరు కంప్లీట్ చేసిన తర్వాత మరి సెకండ్ ఇంకా ఎవరైనా చదవాలి అంటే కొంత టైం పడుతుంది. సో మాకు బుక్స్ ఖచ్చితంగా అందరికీ ఉండాలి అంటే ఈ కాంపిటేటివ్ బుక్స్ కి ఈ రోజు ఇక్కడ 50 సెట్స్, అది 50 సెట్స్ అంటే జిల్లాలో ఉన్న అన్ని లైబ్రరీస్ కి కూడా చైర్మన్ గారు పంపిస్తారు, ఆల్రెడీ హామీ కూడా ఇచ్చారు. చాలా మంచిగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వారు కూడా మన చైర్మన్ గారు కూడా ఇందాక చెప్పారు, టెక్నాలజీని మనం ఏ విధంగా మంచిగా వాడుకోవాలి అంటే మన నేషనల్ డిజిటల్ లైబ్రరీ యొక్క కార్యక్రమం ఉంది. సో అదే మీరు చూసుకోండి, డిజిటల్ లైబ్రరీ అంటే టెక్నాలజీ ఉంది, కానీ టెక్నాలజీని మనం ఏ విధంగా మంచిగా వాడుకోవాలి యొక్క మంచిగా కార్యక్రమం చెప్పారు. తర్వాత ఒక యాప్ డెవలప్ అయింది. యాప్ అంటే మరి అది కూడా టెక్నాలజీలో ఏమైనా నోటిఫికేషన్స్ వస్తున్నాయి, అది మన ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇంకా కార్పొరేట్ కావచ్చు. సో మీకు ఎప్పుడైనా నోటిఫికేషన్స్ వస్తే కూడా దాంట్లో మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు అందరూ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు, అంటే మనకి ఎప్పుడు నోటిఫికేషన్ రావాలి, చాలా రోజుల నుంచి చూస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం మంచిగా మీ అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఐ సపోజ్ 30,000 పైన పోస్ట్ కి నోటిఫికేషన్ అయింది, 30,000 పైన. మొన్న మళ్ళీ గవర్నమెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.